తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారతదేశంలో రైల్వే శాఖ ముఖ్య భూమిక పోషిస్తుందని, అదేవిధంగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో రైల్వే శాఖ ముందుంటుందని విజయవాడ రైల్వే డివిజన్ జెడ్ఆర్యూసీసీ మెంబర్ వాడపల్లి మోహన్ అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో జరిగిన అమృత సంవాదం కార్యక్రమంలో పలు అంశాలను విజయవాడ రైల్వే డివిజన్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆకివీడులోని 4 రైల్వే గేట్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, రైల్వే స్టేషన్లోని లిఫ్ట్ పనులు, రిజర్వేషన్ కోటా అంశాలను ఆయన ప్రస్తావించారు. స్పందించిన కోట జోజీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రైల్వే మెంబర్గా మేము సెలెక్ట్ అవడం జరిగింది. ఈరోజు దేశంలో మరి రైల్వే సంస్థ అంటే చాలా అతి పెద్ద సంస్థ. దీనికి ఎంతో మరి దీంట్లో మాకు మీ యూజర్స్కి మరి సేవలు చేయడానికి మమ్మల్ని ఎంచుకున్నందుకు రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాది ఆకివీడు స్టేషన్ పరిధి సార్. మాది లోడింగ్ సెక్షన్ కమర్షియల్గా విజయవాడ డివిజన్కి ఎంతో మరి ఆదాయం తెచ్చే ఫిష్ మార్కెట్ కానీ, అలాగే రైస్ ఎగుమతులు కానీ ఎక్కువగా ముమ్మరంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి అక్కడ ఎక్కువ ప్యాసింజర్లు కూడా మరి జర్నీలు చేయడం జరుగుతూ ఉంటుంది. మద్రాసు కానీ, కలకత్తా కానీ, బెంగాల్ కానీ, బెంగళూరు కానీ, అలాగే తిరుపతి, ఇలా హైదరాబాద్ ఎన్నింటికి కూడా ఎక్కువగా వెళ్తాం వల్ల మాకు రిజర్వేషన్ కూడా ముఖ్యంగా అక్కడ బాగా తక్కువగా ఉంది. ఆ కోట కూడా ఎంత తాత్కాలైనా ఆందైనా అప్పటికి అక్కడ మా కోట ఆకివీడు స్టేషన్ పరిధిలో కొంచెం పెంచాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి మాకు ఆకివీడు పరిధిలో లిఫ్ట్ ఉండి హెల్ప్ అయింది, దాన్ని వేగవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. గతంలో మరి 21/5/2025 తారీఖున డిఆర్సీ మీటింగ్లో డిఆర్ఎం గారికి, అలాగే డీసీఎం గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. ఏంటంటే మా స్టేషన్లో ఉన్న ఇబ్బందులు, అనేక సమస్యలపై వారిని కూడా మరి చర్చించి అనేక వాటి మీద మా వెంటనే వారు కూడా అధికారులు కూడా స్పందించి ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు కూడా ఎంతో శాస్త్రీయంగా మరి ఈ ప్రాంతానికి, ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా అన్ని చోట్ల నుంచి కూడా ఈ ట్రైన్స్ ఏర్పాటు చేయడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా స్టేషన్ పరిధిలో 4 గేట్లు ఉన్నాయండి. ఆ 4 గేట్లకి కూడా ఆర్ఆర్బీ కానీ, ఆర్యూబీ కానీ శాంక్షన్ అయింది, కానీ దాంట్లో అమలు ఇంతవరకు జరగలేదు. ట్రాఫిక్ ఇబ్బంది వల్ల అక్కడ అనేక ప్రాంతంలో విద్యార్థులు, అలాగే ఆసుపత్రికి వెళ్ళేవారు, అలాగే రైతులు, అలాగే చేపల చెరువుకు సంబంధించి అవన్నీ కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఆ గేట్ల వల్ల చాలా అనేక సమస్యలు ఎదురయ్యి అక్కడే కొంచెం దాదాపుగా 4-5 సమస్యలు పడిపోయి ఆ ప్రాంతం కూడా సీతాపురం గేట్, గుంటూరు గేట్ బాగా హెవీ బాగా ఉంది సార్. వాటికి ఇమీడియట్గా మీరు ప్రత్యామ్నాయంగా మరి సీతాపురం నుంచి గుంటూరు గేట్ వరకు ఎడమ కుడి భాగాల నుంచి ఆ రోడ్డు కూడా ప్రొవైడ్ చేస్తాకే ఇదివరకు ప్లేట్ రోడ్డు కూడా అనుమతులు జరిగిందండి. ఆ ప్లేట్ రోడ్డు సగంలోనే ఆగిపోవడం వల్ల దాన్ని కూడా కొంచెం వేగవంతం చేయాలని చెప్పి చెన్నమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ దాతల సహకారంతో అయ్యప్ప స్వాములకు, భవానీలకు, శివస్వాములకు, మాలాధారణ దీక్షాపరులకు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుండి నవంబర్ 21వ తేదీ వరకు అన్నసంతర్పణ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెన్నమల చంద్రశేఖర్, చెన్నమల గంగాధర్లు తెలియజేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు. 50 మంది దీక్షాపరులు విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికార ఆంజనేయ ప్రసాద్, కోరాడ శ్రీను, గంటాశేషు, వివిఎస్ సతీష్, కోయవాసు, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో బలవంతపురంలో గల చెన్నమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ పురస్కరించుకుని కార్తీక మాసం నెల రోజులు కూడా 22వ తారీఖు నుంచి స్వాములకు, భవానీలకు, శివస్వాములకు అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3వ వార్షికోత్సవం. కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా టెంపుల్స్ దగ్గర మొత్తం దేవస్థానాలు అందరి దగ్గర ఇంటికి చేయడం జరిగింది. మేము ఇచ్చే ఆతిథ్యం అందరూ స్వీకరించి తప్పనిసరిగా మా అన్నదాన ప్రసాదానికి
పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. భారీ ఎత్తున ఈ ట్రస్ట్కి సంబంధించి తిరుమల చారిటబుల్ ట్రస్ట్ గురించి మేమంతా కూడా కార్యక్రమం భారీగా చేయడం జరుగుతుంది. మినిమం సుమారు 1000 మందికి మినిమం భోజనాలు 1000 నుంచి 1400 మందికి భోజనాలు తయారు చేయడం జరుగుతుంది. ప్రతి స్వాములు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మరి గత 2 సంవత్సరాలుగా భీమవరం నియోజకవర్గం స్వాములందరికీ కూడా గొల్లవందిప్ప రోడ్డు జేఎన్ఆర్ కాలేజీలో గొల్లవందిప్ప రోడ్లో ఉన్న శ్రీ చనమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వాములందరికీ కూడా భిక్ష అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మూడో సంవత్సరం పరిష్కరించుకుని భారీ ఎత్తున ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 1000 నుంచి 1500 మంది దాకా స్వాములు వచ్చి ఇక్కడ భిక్ష స్వీకరించవచ్చు. కావున భీమవరం నియోజకవర్గంలో ఉన్న స్వాములందరూ వచ్చి ఈ భిక్ష ప్రసాదం స్వీకరించి మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని దీవించాల్సిందిగా కోరుచున్నాం. మండల కేంద్రమైన ఉండి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అన్నమయ్య భవనం నందు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ధన్వంతరి స్వామి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంతరి స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధన్వంతరి స్వామి జయంతిని పురస్కరించుకుని సంఘ అధ్యక్షులు మల్లువలస హరికృష్ణ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ విక్టర్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు మల్లువలస సన్యాసిరావు, ముత్యాలపల్లి శ్రీను, మల్లువలస హరీష్, దుర్గారావు, మల్లువలస సత్యనారాయణ, అప్పారావు, ముత్యాలపల్లి రాంబాబు, రవీంద్రనాథ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి న్యాయ బ్రాహ్మణ సంఘం అన్నమయ్య భవనం నందు ధన్వంతరి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే ఊళ్ళో సేవలు అందించినటువంటి డాక్టర్ బాబు గారికి ఈరోజు ఉండి న్యాయ బ్రాహ్మణ సంఘం తరఫున మా వంతు చిరు సత్కారం చేయడం జరిగింది. ఈరోజు ధన్వంతరి జయంతి సందర్భంగా ఈయనకి సన్మానం చేయడం ఉండి న్యాయ బ్రాహ్మణ సభ్యులకి ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, ప్రతి న్యాయ బ్రాహ్మణ సపోర్టు ఈ సంఘానికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. ధన్వంతరి స్వామి జయంతి ఉత్సవాలు ఉండి నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున అన్నమయ్య కమ్యూనిటీ హాల్లో జరుపుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇటువంటి ఉత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ మా నాయి బ్రాహ్మణ ప్రతి ఒక్క సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి సంవత్సరం జరుపుకునే ధన్వంతరి జయంతి ఈ రోజు మన ఉండే నాయ బ్రాహ్మణ సేవా సంఘంలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చి సన్మానం చేయడం, అలాగే మన కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. అలాగే ధన్వంతరి స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన కుటుంబాలన్నింటిగా ఉండి ఇంకా మనం ముందుకెళ్ళి మనం ఎదగాలని చెప్పి సెలవు తీసుకుంటాం. హరికృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ అన్నమయ్య భవనం నందు డాక్టర్ విక్టర్బాబు గారికి సన్మాన గ్రహీతులు వారికి మేము చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ధన్వంతరి జయంతి జరుపుకొని రాష్ట్రంలో ఈ వారోత్సవాల కింద గత 4 రోజుల నుంచి వారోత్సవాలు జరుపుకుంటున్నామండి. రాష్ట్రంలో 4 మూలల నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని మండల కేంద్రంలో ఈ రోజుతో లాస్ట్ రోజు అండి. ఇవాళ ధన్వంతరి ఉత్సవాలు అంగవంగ వైభవంగా చేస్తాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో ప్రతి కేంద్రంలో మన భీమవరం జరిగింది, అలాగే మొన్న ఏలూరు జిల్లాలో జరిగింది. ఎక్కడ పడితే అక్కడ మన రాష్ట్రంలో ఉన్న నాయ బ్రాహ్మణులు వచ్చే సంవత్సరం ప్రభుత్వం ధన్వంతరి జయంతి జరుపుకోవాలని, ఇది ప్రభుత్వ పరంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుతూ మన గౌరవనీయులు ఆర్ఎంపీ డాక్టర్ గారు గొల్ల జాన్ విక్టర్ గారికి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున సన్మాన కార్యక్రమం చేయడం చాలా అరుదైన విషయం. వారు ఇంకా అనేక ఉన్నతి స్థాయిలో వైద్యంలో ఎదగాలని మా నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున మరీ కోరుకుంటున్నాం. గౌరవనీయులైన మన గొల్ల విట్రబాబు గారిని మన సంఘం తరపున ఈవేళ ఎంతో ఘనంగా ఈవేళ సత్కరించాం కాబట్టి అలా మన సంఘం తరపుని అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి నాయ బ్రాహ్మణ సేవా సంఘం మరి ఎక్కడ లేని విధంగా మరి ఉండిలో డబల్ స్టేర్ బిల్డింగ్ కట్టిన వారు చిన్న మరి వృత్తి చేసుకుని రూపాయి అది అప్పుల్లో పావలాలు కూడా చేసిన ఇది నాకు తెలుసు. మరి వారు ఇంత ఘనంగా మరి బిల్డింగ్ కట్టుకుని అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి వీరు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి రాజకీయ నాయకులను కలవటం, అలాగే అధికారులను కలవటం నేను చూస్తున్న 35 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాను. దానికి మరి ఉండి నాయ బ్రాహ్మణ సేవ సంఘ సభ్యులందరినీ కూడా ఏ కార్యవర్గంతో వారందరూ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం వెళ్ళి
మరి మీ పటిష్టంగా ఉండాలని, అలాగే మీరు ఇంకా రాబోయే యువత కూడా మరి మంచి నాయకత్వంతో సంఘానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, నన్ను సన్మానించడం మా గురువు గారు రామచంద్రరాజు గారికి దక్కుతుందని మన నాయ బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కూడా రామచంద్రరాజు గారిని సన్మానించినట్టుగా నేను భావిస్తున్నాను. పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు, శుభకార్యాలను పురస్కరించుకుని బంధువులతోనూ స్నేహితులతోనూ వేడుక నిర్వహించడం సహజమని, అందుకు భిన్నంగా సమాజంలో ఉన్న పేద కుటుంబాలలోని వృద్ధులకు సహాయ సహకారాలు అందించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని పలువురు వక్తలు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు పేద కుటుంబాల వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు. భీమవరం వాస్తవ్యులైన ఇంజనీర్ అల్లాడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా 100 మంది వృద్ధులకు, పేద కుటుంబాల వారికి భోజనాలు పంపిణీ చేస్తామని అల్లు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, మానవతా సంస్థ ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ చాంద్ బాషా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పెళ్లి రోజులు, శుభకార్యాలు మన ఇళ్లలో జరుపుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా సమాజంలో అభాగ్యులు ఎవరైతే వృద్ధాప్యాన్ని చేరుకుని నిరాధారణకు గురి, ఏ పని చేసుకోలేకుండా నిర్జీవంగా పడినటువంటి అనేక మంది ఇళ్లలో ఉంటున్నారు. మరి ఇటువంటి శుభకార్యాలు పేరు చెప్పి వాళ్ళకి ఏదో మనకు చూసినటువంటి అన్నదాన కార్యక్రమం కానీ ఏదో సాయం అనేది చేస్తూ ఉంటాం. మరి ఈరోజు భీమవరపట్నానికి చెందినటువంటి అల్లాడి గణేష్ గారు మరి హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని అడిగిన వెంటనే కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏదైతే వారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు, ఏదో కొంతమందికి మధ్యాహ్నం వేళ ఆకలి తీర్చడానికి ఇటువంటి వేడుకల్లో మరి అటువంటి వారికి సహాయం చేయడం వల్ల భగవంతుడు ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి గణేష్ గారికి మా సంస్థ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా వారి కుటుంబ సభ్యులు ఇలా పుట్టినరోజు వేడుకల్లో కానీ శుభకార్యాల్లో కానీ పేదవారికి సాయం అందించాలని చెప్పేసి వారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అల్లాడి గణేష్ గారు అంటే అక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్నారంటే మరి ఎంతో ఐశ్వర్యంగా మంచి హోటల్లో పుట్టినరోజు చేసుకోగలిగే శక్తి ఉంది. మరి అటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా సామాన్య ప్రజల్లో సామాన్యంగా వాళ్ళకు ఉపయోగిస్తూ విందు పొట్లాలు ఇస్తూ చేసుకుంటాం అంటే అది అభినందించవలసిన విషయం. వారి దంపతులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతంతో సుఖంగా జీవించాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ఇలాగే జరపాలని కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్యం, నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఘనంగా దీపావళి వేడుకలు, కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న ప్రజలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 లో భాగంగా 2 దివ్యాంగులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ నివాసం వద్ద ఘనంగా దీపావళి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.